హాయ్ అండి. మన వీడియోస్ మీద స్పార్కిల్స్ కానీ వేరే గ్రాఫిక్స్ వీడియోస్ కానీ ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడైతే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందు కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. 16:9 మీద క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక వీడియో కానీ ఇమేజ్ కానీ తీసుకోండి. సో ఫస్ట్ మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో మీకు నచ్చిన వీడియో కానీ ఇమేజ్ కానీ తీసుకోండి. అంటే ఏంటంటే ఇక్కడ ఒక వీడియోలో మనకి ఏదైనా గ్రాఫిక్స్ ఇవ్వాలి. సో అలాంటి ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడైతే చెప్తున్నాను. ఇక్కడ బ్రేకబుల్ స్టార్ కపుల్ సమంత నాగ చైతన్య గారి ఇమేజ్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వరకు డ్రాగ్ చేసుకున్నాను. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి లేయర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న టెంప్లెట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో టెంప్లెట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి, లేదా ఓన్గా తయారు చేసుకోవచ్చు. సో అవి ఏ విధంగా తయారు చేయాలో ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను, వాటిని ఒకసారి అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి. సో ఈ విధంగా టెంప్లెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అప్పుడు మనం తీసుకున్న వీడియో ఇలా ఫుల్ స్క్రీన్కి అడ్జస్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని చెప్పేసి మరో ఆప్షన్ అయితే ఉంటుంది. సో బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేస్తే మన టెంప్లెట్ వీడియోకి ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇన్షాట్లో ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఇన్షాట్ ఓపెన్ చేశాను, ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో తీసుకొని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే పిఐపి అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మరొక వీడియో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. సో టెంప్లెట్స్ అనేవి చెప్పాను కదండి, అవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఓన్గా కూడా తయారు చేయొచ్చు. ఓన్గా ఏ విధంగా తయారు చేయాలో ఆల్రెడీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్ చేసిన తర్వాత మరలా మీరు ఇలా స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది, లేదా బ్లెండ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే యాడ్ అయితే అవుతుంది.